డైట్ విషయానికి కానీ న్యూట్రిషన్కి సంబంధించిన విషయానికి కానీ ఏదైనా తెలుసుకోవాలంటే ఒక డైటీషియన్, ట్రైనర్ లేదా మరొక వ్యక్తి కానీ చెప్పేదాన్ని బ్లైండ్గా నమ్మొద్దు. ముందు దానిలోని సైన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. గ్రీన్ టీతో బరువు తగ్గడం సాధ్యమేనా? దీనిలో నిజమెంత? దీని గురించి తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే సైన్స్. ఇందులో దాగి ఉన్న సైన్స్ గురించి మీకు తెలియచేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చింది సుసి ట్రెండ్స్. ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు టీ తాగడం మనకు తెలియకుండానే మన దినచర్యలో ఒక భాగం అయిపోయింది. మామూలు టీతో పాటు ఎన్నో రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా మనకు వినపడేది గ్రీన్ టీ. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా గ్రీన్ టీ ప్రత్యక్షం అవుతుంది. బ్లాక్ టీకి గ్రీన్ టీకి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటో చూద్దాం. బ్లాక్ టీ ఫెర్మెంటెడ్ లీవ్స్ని ఆక్సిడైజ్ చేయడం ద్వారా బ్లాక్ టీ వస్తుంది. గ్రీన్ టీ న్యాచురల్ టీ. గ్రీన్ టీ ప్రాసెస్, బ్లాక్ టీ ప్రాసెస్ సిమిలర్గానే ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ వచ్చి గ్రీన్ టీని ఆక్సిడేషన్ చేయరు. ఇది మన బాడీకి చేసే మంచి కానీ చెడు కానీ ఆల్మోస్ట్ కొన్ని చిన్న చిన్న తేడాలు తప్ప రెండు ఒకేలా పనిచేస్తాయి. కానీ బ్లాక్ టీని వెయిట్లెస్ డ్రింక్గా మనకు సజెస్ట్ చేయరు. కానీ గ్రీన్ టీలో ఏదో మాయ ఉంది, మ్యాజికల్ వెయిట్ లాస్ అనేలా గ్రీన్ టీని ప్రమోట్ చేశారు. కానీ అదంతా నిజం కాదు. దీని గురించి ఇంకా బెటర్గా సైన్స్తో కలిపి మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది సుసి ట్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే వెయిట్ లాస్ టిప్స్ గల ఫ్రీ ఈ బుక్ గిఫ్ట్గా కావాలంటే కామెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రీ ఈ బుక్ మెయిల్ చేయబడుతుంది. గ్రీన్ టీ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మీ హెల్త్కి మంచి చేస్తాయి. గ్రీన్ టీలో ఈజీసీజీ ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్. ఇది క్యాటకోలమైన్స్ యొక్క ఫంక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. క్యాటకోలమైన్స్ ఒక రకమైన హార్మోన్స్. ఇవి స్ట్రెస్ రిలేటెడ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కానీ మజిల్ కాంట్రాక్షన్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్నే కాదు, ముఖ్యంగా బరువు తగ్గడంలో చాలా చురుగ్గా పనిచేస్తాయి. ఈ రకంగా గ్రీన్ టీ వెయిట్ లాస్ లో ఉపయోగపడుతుంది. ఇక్కడ మళ్ళీ మనం 2 పాయింట్స్ గురించి చెప్పుకోవాలి. మనం ఈజీసీజీ నుండి ఏదైనా వెయిట్ లాస్ రిలేటెడ్ బెనిఫిట్స్ పొందాలంటే రోజుకు 300 నుండి 400 మిల్లీగ్రామ్స్ ఈజీసీజీని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు గ్రీన్ టీలో దాని స్ట్రెంగ్త్ని బట్టి 30 నుంచి 60 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఈజీసీజీ ఉంటుంది. ఈ లెక్కన మీరు గనక రోజుకి 10 కప్పులు గ్రీన్ టీ తీసుకుంటేనే వెయిట్ లాస్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంతేకాకుండా గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కొంతవరకు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అంతేకాదు, మీరు ఒక కప్పు గ్రీన్ టీ తాగి మీరు బయటికి వెళ్ళి మరలా ఏదైనా అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటే మీరు తాగిన ఒక కప్పు గ్రీన్ టీ వల్ల వచ్చే బెనిఫిట్ పోతుంది. కెఫిన్ అనేది ఒక మత్తు పదార్థం. ఇది సిగరెట్ వల్లే పనిచేస్తుంది. మీకు కెఫిన్ నుండి కిక్ నిరంతరం కావాలంటే మీ మోతాదును నిరంతరం పెంచుకోవాలి. తక్కువ టైంలో ఏ కెఫిన్ కూడా ఫ్యాట్ లాస్ చేయదు. రియల్ ఫిట్నెస్ అండ్ రియల్ హెల్త్ రావడం అనేది 3 విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అది ఒక మంచి డైట్, కొద్దిపాటి ఎక్సర్సైజ్తో కూడిన యాక్టివ్ లైఫ్ స్టైల్, మరీ ముఖ్యంగా మీరు ఎల్లప్పుడూ సరిపడా నిద్రతో సంతోషంగా ఆనందంగా ఉండటం. కెఫిన్ గురించి ఇంకొక విషయం చెప్పాలి. ఎవరైతే రోజుకు 3 కప్పుల కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తీసుకుంటారో వాళ్ళకి తెలియదు ఆల్రెడీ వాళ్ళు కెఫిన్కి అడిక్ట్ అయ్యారని. అంతేకాదు, వాళ్ళు సరైన నిద్రను కూడా ఎంజాయ్ చేయలేరు. అంతలా కెఫిన్ మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. మీరు ప్రతిరోజు తీసుకునే 2 లేదా 3 కప్పులు గ్రీన్ టీ కంటే ఎక్కువ ఫ్యాట్ని బర్న్ అయ్యేలా చేస్తుంది. కొంతకాలానికి మంచి నిద్రను కూడా మీకు దూరం చేస్తుంది. కాబట్టి మీరు నిజంగా బరువు తగ్గాలనుకున్నప్పుడు, మరి మీరు ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు మీరు ఫ్యాట్ని బర్న్ చేయడమే కాదు, నిద్రకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుంచుకోండి. నేను గ్రీన్ టీకి పూర్తిగా వ్యతిరేకం కాదు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన బాడీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీడియో కేవలం గ్రీన్ టీ మరియు వెయిట్ లాస్కి సంబంధించింది కాబట్టి వీడియో లెంత్ దృష్ట్యా దాని గురించి ఇప్పుడు నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరించలేను. చివరగా మీకు 2 క్లారిటీలు ఇస్తాను. మొదటిది, ఏదైనా అతిగా వాడితే మంచిది కాదు. మరీ ముఖ్యంగా కెఫిన్ ఉన్నటువంటి పదార్థాలు మీరు పైన చెప్పిన విధంగా ఫ్యాట్ లాస్ కోసం రోజుకి 10 కప్పులు గ్రీన్ టీ తాగితే మాత్రం ప్రమాదకరమే. అది మీ మంచి నిద్రను, ఆరోగ్యాన్నే కాదు, అమూల్యమైన మనశ్శాంతిని కూడా దూరం చేస్తుంది. మీరు ఎక్కువ కాలం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ టీని, వెయిట్ లాస్ సప్లిమెంట్స్ని దూరంగా ఉంచండి. బయట మార్కెటింగ్ ఏజెన్సీస్ బ్లాక్ టీని అమ్మవు, గ్రీన్ టీని మాత్రమే అమ్ముతాయి. అందుచేత బ్లాక్ టీ చెడ్డదని కాదు. బ్లాక్ టీలో కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా మీ హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. గ్రీన్ టీ అంటే అదేదో ఎక్కడి నుంచో వచ్చిన మాయాపానీయం కానీ కాదు. అప్పుడప్పుడు బ్లాక్ టీని కూడా తాగండి. మీరు ఇలా గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ మార్చి తాగండి. అంతేకాదు, ఏ టీ అయినా 1 లేక 2 కప్పులకు మించి తీసుకోకూడదు. ఎందుకంటే మీకు తెలియకుండానే అది మిమ్మల్ని ఎడిక్ట్ చేస్తుంది. అందుకే టీని 1 కప్పుకు మించి తీసుకోకుండా ఉండటమే మంచిది.
ఇది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు. బరువు తగ్గడానికి గ్రీన్ టీని ఆశ్రయించడం అంటే ఒక రకంగా మీరు మీ బాడీకి బద్ధకాన్ని అలవాటు చేస్తున్నట్టే. మీరు గ్రీన్ టీతో బరువు తగ్గితే అది నిజమైన వెయిట్ లాస్ కాదు. ఎందుకంటే మీరు తగినంతగా మీ బాడీని శ్రమ పెట్టలేదు కాబట్టి. అది ఎక్కువ రోజులు నిలబడదు. ఇది అప్పటికప్పుడు ఆ రోజు తీసుకున్న ఫ్యాట్ మాత్రమే బర్న్ చేస్తుంది. మీరు బరువు తగ్గడానికి ఏదో ఒకటి మీ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవడం మీ బాడీకి వచ్చే సరైన మార్పు కాదు. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలి కాదు. నిజమైన ఫిట్నెస్ కొంచెం నెమ్మదిగా వస్తుంది, దీర్ఘకాలికంగా నిలుస్తుంది. ఫస్ట్ మీ డైట్ని మీరు సెలెక్ట్ చేసుకుని కొద్దిపాటి వ్యాయామంతో పాటు మంచి నిద్రను అలవాటు చేసుకోండి. దాంతోపాటు 1 లేదా 2 కప్పులు గ్రీన్ టీ రోజు తీసుకోండి. ఇలా మీరు అద్భుతమైన ఫిట్నెస్ గ్రీన్ టీ నుండి పొందవచ్చు. మనం గ్రీన్ టీ తీసుకునేటప్పుడు చాలాసార్లు దాంట్లో హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుని తీసుకుంటుంటాం. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా తక్కువ మోతాదులో మన బాడీకి అందుతాయి. ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్ కోసం గ్రీన్ టీ తీసుకునే వాళ్ళు ప్లెయిన్ గ్రీన్ టీ తాగితేనే బెటర్. ఇది గ్రీన్ టీ గ్రేట్ స్టోరీ. రియల్ ఫిట్నెస్ కానీ రియల్ వెయిట్ లాస్ కానీ దాని మీద మీకు పూర్తిగా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే మీకు వెయిట్ లాస్ మీద పూర్తి అవగాహన తెచ్చేందుకు సుసి ట్రెండ్స్ మీకోసం పనిచేస్తూనే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు ఈ వీడియోను మీ అమూల్యమైన ఎంకరేజ్తో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.